వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. హృదయ కమల మధ్యే రాజితం నిర్వికల్పం సదసదఖిల భేదాతీతం ఏకస్వరూపం ప్రకృతి వికృతి శూన్యం నిత్యమానందమూర్తిం విమల పరమహంసం రామకృష్ణం భజామః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 17 ఎపిసోడ్లు 82 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈ ఎపిసోడు 18వ ఎపిసోడు 83వ శ్లోకంతో మొదలు పెట్టుకోబోతున్నాం. ఇది 3వ సర్గ సాధకుడి ఆకాంక్షలు అన్న శీర్షికతో 3వ సర్గలో చివరి శ్లోకాలు మనం చెప్పుకోబోతున్నాం. తర్వాతి సర్గ శ్రీరామకృష్ణులే శరణాగతి అన్న శీర్షికతో ఉంటుంది, చతుర్థ సర్గ. ఈ పుస్తకం మొత్తం కూడా 10 సర్గలతో విభజించారు. మొత్తం 280 శ్లోకాలని మహాద్భుతమైనటువంటి భక్తులు, గొప్ప కవి అయినటువంటి ఒట్టూరు బాలభట్ గారు. ఇప్పుడు మనం 83వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఆదౌ స్వచేతసి పునః పురతో అవసానే సర్వత్ర మానుషతృణాది చరాచరేషు శ్రీరామకృష్ణమవతార సరిత్ సముద్రం మాలక్ష్య లబ్ధ నరజన్మఫలః కదా స్యాం. శ్రీరామకృష్ణమవతార సరిత్ సముద్ర మాలక్ష్య లబ్ధ నరజన్మఫలః కదా స్యాం. దీని భావం, సకల అవతారములు అనేటువంటి నదులు సంగమించే సముద్రమైన శ్రీరామకృష్ణులను ఈ ఒక్కటే చూద్దాము. అంటే అవతారాలన్నీ కూడా నదులు అయితే ఈ సమస్తమైన నదులన్నీ ఎక్కడ సంగమిస్తాయి? సముద్రంలో కదా. అటువంటి సముద్రము శ్రీరామకృష్ణుల వారు. మొదట నా చిత్తంలోనూ, నా తదుపరి నా ఎదురుగాను, చివరగా మనుష్యులు మొదలు గడ్డిపరక వరకు కల సకల చరాచరముల్లోనూ చూసి నా నరజన్మ సఫలం చేసుకునే రోజు ఎప్పుడో కదా. ఇక్కడ రామకృష్ణుల వారు మనకు ఎలా కనపడాలి, వారిని మనము ఎలా దర్శించాలి, ఎలా భావించాలి అన్నది చెప్తున్నారు. అసలు ఈయన ఎవరు? ఈయన సమస్తమైన అవతారాలన్నీ సంగమించేటువంటి మహాసముద్రం ఆయన. అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి అంతరార్థం ఏమిటంటే, అవతారాలన్నింటికీ మూలమైనటువంటి ఒక అఖండ చైతన్యమైన పరబ్రహ్మస్వరూపమే శ్రీరామకృష్ణుల వారు. ఇది అద్భుతంగా వారి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వారు అనేక సాధనలతో మహా ఉన్మాదిగా, పిచ్చివాడుగా, నరాల యొక్క సమస్థితిని కోల్పోయి ఒక ప్రకోపంతో ప్రవర్తించేవాడుగా, లౌకికుల చేత పిలువబడ్డటువంటి ఒకానొక స్థితి. దక్షిణేశ్వర కాళికాలయంలో అపూర్వమైనటువంటి సాధనలు చేసి ఈ లౌకికమైనటువంటి స్పృహ, వాంఛలు, కోరికలు ఏమీ లేకుండా కేవలం భగవంతుడు, అమ్మ భగవత్ సాక్షాత్కార కాంక్షతో మాత్రమే తపించిపోతూ, రగిలిపోతూ, మహాతీవ్ర వ్యాకులపాటుతో పరితపించిపోయినప్పుడు ఆయనకు కలిగినటువంటి ఒక
అవస్థలు, మానసిక ఉన్మాదం, భగవద్ ఉన్మత్తత అంటారు. ఆ భగవత్ పారవస్య స్థితులు సామాన్య జనులకు అర్థమవుతాయా? అర్థం చేసుకోగలిగినటువంటి స్థాయి వాళ్ళకి ఉన్నదా? అర్థం చేసుకోగలిగింది మొట్టమొదట ఒక మహాత్మురాలు, భైరవి బ్రాహ్మణి. ఆ తల్లి ఎక్కడి నుంచో వచ్చింది. ఒకరోజు వకుళ్ ఘాట్ అంటే పొగడ చెట్లు ఉన్నటువంటి స్థలం అని, ఆ ఘాటుని వకుళ్ ఘాట్ అనేవాడంట. అక్కడ దూరంగా ఉన్నారు రామకృష్ణుల వారు, కిటికీలోంచి చూస్తున్నారు. ఆమె పడవలో రావడము, ఆ ఘాట్లో దిగడము. హృదు వెళ్ళు, ఇదిగో ఆవిడ్ని నేను పిలుస్తున్నానని చెప్పు అంటారు. ఇదేమిటిది? దిమ్మెరిపోయాడు హృదయ్. అబ్బా, మా మామ ఎప్పుడు అసలు స్త్రీల గురించి ఆలోచించడు, చూడడు, వాళ్ళతో మాట్లాడాలనుకోడు, అసలు తన దగ్గరికి రావాలనుకోడు. ఇదేం విచిత్రము అనుకుంటాడు. మామ, ఆమె నేను పిలిస్తే వస్తుందా? వెళ్ళు చెప్పు అంటున్నాడు. అవి ఎవరామె? మహా గొప్ప సాధకురాలు, పండితురాలు, దివ్యమైన దైవీ సౌందర్యంతో అలరారుతోంది ఆ తల్లి. అబ్బా, ఏమి పండితురాలండి, చేతిలో గ్రంథాలన్నీ పట్టుకుందట. అసలు ఆ భైరవి బ్రాహ్మణి, ఆ పేరు, ఆ మూర్తి మత్వము అంటే వ్యక్తిత్వం అంటాం, పర్సనాలిటీ మొత్తం అంతా కూడా ఆమె సాధన, ఆమె స్థాయి, ఆమె యొక్క పాండిత్యము, ఆమె యొక్క అందరినీ ఒప్పించగలిగినటువంటి అధికారికమైనటువంటి ఆ స్థితి, అబ్బా మహాద్భుతం ఆమె భైరవి బ్రాహ్మణి. అమ్మ చూపించిందంట జగజ్జనని, ఇదిగో నువ్వు ముగ్గురిని ఉద్ధరించాలి, ముగ్గురికి మార్గనిర్దేశనం చెయ్యాలి. అందులో ఇద్దరు చూసేసింది అమ్మ. ఇక ఒక వ్యక్తిని వెతుక్కుంటూ ఉంది. ఎవరబ్బా వ్యక్తి? ఆ వ్యక్తికి నేను తోడ్పాటు అందియాలి, అతన్ని గుర్తించాలి, అతను మహాస్థాయిలో ఉన్నాడు, సామాన్యుడు కాదు అని వెతుక్కుంటోంది. సరే, హృదయ వెళ్ళి పిలవడము, రావడము ఆ తల్లి అంతే. అబ్బో, అస్సలు ఇంకా ఈ భైరవి బ్రాహ్మణి చూస్తూనే గుర్తుపట్టేసింది రామకృష్ణుల వారిని. ఈయన సామాన్యుడు కాడు, దైవీ పురుషుడు, సాధకుడు కాదు, సిద్ధుడు. సిద్ధి లభించింది ఈయనకి సామాన్యమైన స్థితిలో లేదు. ఈయన యొక్క సాధనా స్థాయి, ఈయన యొక్క మానసిక స్థాయి, అబ్బా ఈ మహాభావంలో ఉన్నాడు ఈయన అన్నది అద్భుతంగా కనిపెట్టేసిందండి భైరవి బ్రాహ్మణి. ఇక అప్పటికి ఉన్నటువంటి అపవాదులన్నింటినీ పరిహరింపజేస్తూ మహాత్మురాలు ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అని అప్పటి కలకత్తా సమాజానికి, సమస్త ప్రజానీకానికి నేను తెలియజేయాలి అని నడుం కట్టింది మహాతల్లి. అప్పుడు మధురనాథ్ బిశ్వాస్ ఉన్నాడు, ఆలయ ధర్మకర్త, ఎంతగా సేవ చేసుకున్నాడు. ఈయనకి ఏమైనా ఈ అఖండమైన బ్రహ్మచర్యం పాటించడం వల్ల మతి చెల్లించిందేమో, నరాలన్నీ బలహీనపడ్డాయేమో అని బొబ్బొబ్బో ఎన్ని రకాలుగా పాపము ఆదుకోవాలని చూశాడు, వైద్య సహాయం ఇవ్వాలని చూశాడు. స్త్రీమూర్తుల దగ్గరికి పంపడం ద్వారా అయినా ఈ బ్రహ్మచర్యం విచ్ఛేదం అయిపోయి అట్లా అయినా ఈయన ఆరోగ్యం బాగుపడుతుందేమో అని పాపం పరిపరి విధాలు పరితపించాడు తన గురువు యొక్క ఆరోగ్యం కోసం. ఎందుకంటే ఆ గురువులో ఒకేసారి ఆయన దర్శనం చేసుకున్నాడు కదా, అపూర్వమైన దర్శనము, పార్వతీ పరమేశ్వరుని ఇద్దరినీ కూడా. అబ్బా, ఎంత భాగ్యవంతుడండి మధురనాథ్ విశ్వాసు. అలాగా ఇక ఈ మధురనాథ్ విశ్వాసుకి చెప్పి ఒప్పించింది భైరవి బ్రాహ్మణి. ఎంతటి మహాత్మురాలు, ఎంతటి శక్తివంతురాలు. 64 తంత్ర విద్యలని గురువుగారికి నేర్పించినటువంటి మహాతాంత్రిక విద్యా నిష్ణాతురాలు కదా భైరవి బ్రాహ్మణి. అబ్బో, ఏమి నేర్పించింది. అటువంటి మహాగురువు యొక్క సాధనా పద్ధతిలో ఉన్నటువంటి లోపాన్ని, ఆ అహంకార స్థితిని కూడా పోగొట్టే విధంగా చేసుకొని సాధనలో పరిపూర్ణతని సిద్ధించే దిశగా ఈయన మలిచాడు ఆమెని. గురువుగారు, నా తండ్రి మన రామకృష్ణుల వారు. ఇది ఎంత అద్భుతం చూడండి. ప్రతి గురువుని ఆయన అలాగే కదా, అందుకే ఆయన అవతార వరిష్ఠుడు, జగద్గురువు, ఆచార్యులకు మహాచార్యుడు అని శిష్యులందరూ కూడా తర్వాత శ్లాఘిస్తారు, ప్రశంసిస్తారు, సత్యాన్ని గుర్తిస్తారు. అబ్బా, ఎంత అపూర్వం అండి రామకృష్ణుల వారి యొక్క లీలా విలాసము. అమ్మో, ఆ విధంగా భైరవి బ్రాహ్మణి అమ్మ ఎదురుగుండా భవతారిణి కాళికాలయంలో గర్భగుడికి ఎదురుగ్గా ఉన్నటువంటి నట మండపం
ఇప్పటికీ మనం వెళ్తే ఆ నటమండపం యొక్క ఆ స్థలాన్ని అలా స్పృశించి, ఆ స్తంభాలను అలా స్పృశించి, ఆ మెట్లకి నుదురు ఆనించి మొక్కుకొని, ఆహా ఈ మెట్ల మీదే కదా గురుదేవులు ఎన్నిసార్లు ఇక్కడ చెప్తారు కదా, ఆయనే అక్కడ ధ్యానానికి కూర్చుంటాను, ఆ నటమండం పైన ఒక భైరవుడి విగ్రహం ఉంటుంది, నన్ను నేను ఇలాగా చెప్పుకుంటాను నా మనసుకు, ఇదిగో నిశ్చలంగా భైరవ విగ్రహంలాగే నువ్వు ఉండాలి మనసా, చెలించుకో అని సాధనలు చేసిన స్థలం కదా. ఇదిగో ఇక్కడే కదా భైరవి బ్రాహ్మణి మహాపండితులందరినీ రప్పించింది, ప్రజలందరూ ఉన్నారు, చుట్టూ భక్తులు ఉన్నారు, ఆలయంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వరే ఇక్కడ ఏదో గొప్ప సభ అంట, ఈ పిచ్చాయిని కాదంట, నిరూపించేటువంటి సభది. మధురనాథ్ బిశ్వాస్ కూర్చున్నాడు, ఎంత జమీందార్ అతను, ఆ సభ జరిగింది ఇక్కడే కదా అని ఆ నటమండపాన్ని స్పృశిస్తూ చూస్తూ పరవశించి తన్మయులైపోతున్నాం కదా మనం ఇప్పుడు. ఎంతటి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచింది ఆ నటమండపం. అక్కడ జరుగుతోంది ఈయనకి, అబ్బా నిరూపిస్తోంది భైరవి బ్రాహ్మణి. ఏమనుకుంటున్నారు, ఇదొక మహా దివ్యాతి దివ్యమైనటువంటి భావం ఇది. అదిగో అప్పుడెప్పుడో రాధారాణి తర్వాత చైతన్య మహాప్రభుకి మాత్రమే సాధ్యపడినటువంటి 16 మహాభావాలు కలిసినటువంటి ఒక దివ్యోన్మత్తమైనటువంటి దైవోన్మత్తమైనటువంటి భావం ఇది. మహాభావంలో సుప్రతిష్ఠితులై ఉన్నాడు ఈయన. శాస్త్రాలను మించిపోయింది. శాస్త్రాల్లో ఏవైతే చెప్పారో ఆ రాగాత్మికమైన ప్రచండమైనటువంటి ప్రేమ భగవంతుడి పట్ల దివ్యాతి దివ్యంగా ఉద్బుద్ధమైనప్పుడు, ఎక్కువైనప్పుడు, తీవ్రమైనప్పుడు దేహం ఏ విధమైన పరిస్థితులకి, మనసు, మెదడు, బుద్ధి ఏ విధమైన స్థితులకు వెళుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అవన్నీ ఇతనిలో నిరూపణ అవుతున్నాయి చూడండి అని చెప్పి, అబ్బబ్బబ్బా ఏమి సభ అండి అది. అటువంటి సభలో ఒక వైష్ణవచరణ్ పండితుడు, గౌరీ పండితుడు, వీళ్ళందరూ మహాత్ములు అప్పటి రోజులలో. అమ్మో మహిమాన్వితమైనటువంటి ఉపాసకులు కూడా, శక్తి ఉపాసకులు, వీళ్ళందరూ కూడా ఈయనలో వెళ్ళి విరుస్తున్నటువంటి ఆ దివ్య భావాన్ని చూసి పొంగిపోయి పులకించిపోయి, ఆహా ఏమి స్తుతిస్తారు. మహానుభావ మీరు అవతారమా? అయ్యో అవతారం కానే కాదు, అవతారాలన్నింటికీ మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం కదా మీరు అని చెప్పి కదా స్తుతిస్తారు. ఏమి దివ్యమైన ఘట్టం అది. అంటే ఏమిటి, ఒక నగలు తయారు చేస్తాం బంగారు నుంచి, ఎన్ని రకాల నగలో చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు ఇంకా మా తిరుపతిలో అయితే అమ్మ బాబోయ్ ఎన్ని బంగారు నగలండి, వామ్మో అసలు అద్దరిపోతాం ఆ షాపులన్నీ, ఆ జిగజిగలు, ఆ వెలుగులు, ఆ బంగారు నగలు చూసి. అయితే ఈ బంగారాలన్నింటికీ మూలమైనది ఏది? ఎన్ని రకాలైన ఆకృతుల్లోకి వచ్చినప్పటికీ మూలము ఒక ముద్ద, బంగారు ముద్ద కదా. గనుల్లో మనకి లభించేటువంటి బొగ్గు వీటన్నిటితో కలిసిపోయి ఉంటుంది చూడండి, బంగారు రజస్సు ముద్ద, అది కదా మూలము. అట్లాగా మూలతత్వం అది. మూలతత్వం నుంచి, ఒక బంగారు నుంచి ఇన్ని రకాలైన నగలు ఎలా తయారవుతున్నాయో ఎన్నోసార్లు ఎందరో చెప్పుకుంటారు ఈ ఉదాహరణ. ఎందుకంటే సామాన్య బుర్రలకు అర్థం కావాలి కదా, ఉదాహరణ పెడితే కానీ అర్థం కాదు మనకి. అట్లాగా ఒకే విద్యుత్ శక్తి ఎన్ని రకాలుగా మనకి పనిచేస్తుందో, అట్లాగా కేవలం ఒకే అఖండ తేజస్సు, సత్యము, నిత్యము, నిరంజనమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో, ఉపనిషత్తులు ఏవైతే వర్ణిస్తున్నాయో, అటువంటి మహాఖండమైన పరబ్రహ్మ స్వరూపమే ఇన్ని అవతారాలుగా వచ్చింది. అదిగో అయితే ఈ అవతారాలన్నింటికి మూలము అది కాబట్టి, ఈ అవతారాలన్నీ నదులైతే, ఈ నదులన్నీ ఎక్కడ పరిసమాప్తి నందుతున్నాయో ఒక మహాసముద్రంలో, అటువంటి మహాసముద్రమైనటువంటి శ్రీరామకృష్ణుల వారు నాకు ఎలా కనపడాలి? ఎలా కనపడాలండి? ఇది మనకు భగవంతుడి యొక్క ఉపాసన ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా తెలియజేస్తుందండి. ఎలాగంటారా, మనకి రమణ మహర్షులు వారు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి మహాత్ములు, మహాతపశక్తి సంపన్నులు, ఆత్మదర్శనం కలిగినటువంటి, ఆత్మజ్ఞాన
బోధనలో అగ్రగణ్యులైనటువంటి అరుణాచల రమణ మహర్షుల వారి దగ్గర కావ్యకంఠ గణపతి మహర్షి అని ఒక మహాత్ములు ఉండేవారు. మహామంత్రసిద్ధులు. అబ్బా, ఎన్ని పుస్తకాలు రాశారో! సాక్షాత్తు ఎందరో దేవతల దర్శనాల్ని చేసుకున్నటువంటి తపస్సులు పండిపోయినటువంటి మహాత్ములైన సామాన్యులు కాదు. మన రమణుల వారిని కుమారస్వామి యొక్క అంశగా, ఇదిగో ఈ కావ్యకంఠుల వారిని సాక్షాత్ గణపతి అంశగా చెప్తారండి. సత్యం కూడా అది. అబ్బా, అటువంటి మహిమాన్వితమైనటువంటి తపశ్శక్తి, మంత్రశక్తి సమన్వితులు మన కావ్యకంఠుల వారు. యావత్ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే తల రెండుగా ఆయన చేసేటువంటి ఉపాసన లాంటిది. చిన్నమస్తా విద్యని ఉపాసిస్తారు ఆయన. దశమహావిద్యల్లో 6వది చిన్నమస్తా. ఆ తల్లి ఉపాసన 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 ఎక్కువ అయిపోయి శరీరం అంతా కూడా ఆ ఉపాసన శక్తి తట్టుకోలేక ఆ బ్రహ్మరంధ్రము చీలుతుంది. ఆయనకి కపాలం అంటారు. చనిపోయేటప్పుడు మహాత్ములకి, సాధకులకి, గొప్ప వాళ్ళకి కపాల మోక్షం జరుగుతుంది. శబ్దం వచ్చి అక్కడి నుంచి ప్రాణం ఉత్క్రమణం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సాధారణ జనాలకంతా కూడా నవరంధ్రాల్లోంచి వెళ్ళిపోతే మహాత్ములకి ఈ బ్రహ్మరంధ్రంలోంచి వెళ్ళిపోతుందండి అది. అయితే ఆ తర్వాత 12 సంవత్సరాలు ఆయన తలకి ఒక తెల్ల బట్ట చుట్టుకొని రమణులు వచ్చి చాలా దానికి ఏమి ఉపశమనం కలిగించాలి ఎలాగా అని చెప్పి భార్యకి, ఆ తల్లి కూడా మహాత్మురాలు, మహామంత్రసిద్ధురాలు విశాలాక్షి తల్లి, ఆమెకి చెప్పి చేసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వెళుతారండి. అబ్బా, ఆయన రాసిన హరసహస్రము, ఇంద్రాణి సప్తశతి, ఉమాసహస్రము సంస్కృత భాషలో స్తోత్ర కావ్యాలలో అద్వితీయమైనవి. ఆయన ఆ అరుణాచలం యొక్క క్షేత్ర అధిదేవత అయినటువంటి అపీతాకుచాంబ తల్లి, ఆ తల్లిని ప్రత్యక్షమై తన మీద కావ్యం రాయమంటే ఈ ఉమాసహస్రం రాస్తారు. 1000 శ్లోకాల కావ్యం. ఎంత దివ్యాతి దివ్యంగా ఉంటాయో అందులో శ్లోకాలు చెప్పలేమండి. మహాత్ములు అందులో ఆయన తపశ్శక్తి అంతా పెట్టారు. ఉపనిషత్ విద్యలన్నీ పెట్టారు అందులో. సామాన్యమైనటువంటి కావ్యం కాదది. అందులో ఆయన వెలిబుచ్చినటువంటి ఒకానొక విషయము, ఈ భగవంతుణ్ణి ఇప్పుడు ఇందులో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఏమిటి, ఇది సాధకుడి ఆకాంక్ష అన్న దాంట్లో ఏమొస్తున్నదంటే, మొదట నా చిత్తములో, తదుపరి నా ఎదురుగా ఉండాల, చివరగా సమస్త అణువులో కూడా నిండిపోయినటువంటి నిన్ను చూడాలి అనేది కదా ఇక్కడ ఆకాంక్ష. ఇది ఈ శ్లోకంలో ఆయన కోరుకున్నటువంటిది. దీనికి మన కావ్యకంఠ గణపతి మహర్షుల వారు ఏం చెప్తారంటే, అధ్యాత్మము, అధిదైవము, అజ్జండము, ఈ విధంగా భగవత్ రూపము 3 రకాలుగా ఉపాసకులకి అందుతుంది. ఎలాగా? అధ్యాత్మము అంటే తన లోపలే ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఏదైతే అన్ని చోట్ల చెప్పుకుంటామో మంత్రపుష్పంలో మనము, జ్ఞానగోచరుడై అంతర్నియంతయై హృదయ కమల కోశ అంతర్వర్తి అయి, ఎంత అద్భుతమండి ఆ స్వరూపము. సుషిర మధ్యగత వైశ్వానర భాస్వర తనుపీత శిఖా మధ్య విద్యోతమానమగు స్వరూపము. ఇది ఏంటది? జ్ఞానగోచరుడై అంతర్నియంతయై హృదయ కమలకోశ అంతర్వర్తి అయి సుషిర మధ్యగత వైశ్వానర భాస్వర తనుపీత శిఖా మధ్య విద్యోతమానమగు స్వరూపమైనటువంటి ఆ చిన్ని మహాసూక్ష్మమైనటువంటి ఆ జ్యోతి స్వరూపము నీలో ఉన్నది. అది లోపల ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని, ఆ భగవత్ స్వరూపము, అది లోపల ఉన్నదానిని అధ్యాత్మము. తర్వాత ఎదురుగా అధిదైవము అంటే ఎదురుగా విగ్రహాల రూపంలో, చిత్రపటాల రూపంలో, శిల్పం రూపంలో మన కంటికి ఎదురుగా ప్రత్యక్షంగా కనపడేటువంటి దానిని అధిదైవము అంటారు. ఆయన చెప్పినటువంటి వివరణ అన్నమాట. ఇక అజ్జండము అంటే ఈ సమస్త విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది అనుభూతిలోకి రావడము, దానిని దర్శించగలగటమే ఒక పరమోత్కృష్టమైన స్థాయి సాధకుడికి, భక్తుడికి. అది ఇక్కడ చెప్తున్నారండి. ఎంత చక్కగా చెప్పారంటే, మొదట నా చిత్తములోను, తదుపరి నా ఎదురుగాను ఉన్నది అది దైవం, లోపల ఉన్నది ఆ చింతనలో మాత్రమే దొరికేటువంటిది అధ్యాత్మము. ఇక మనుషులు మొదలు గడ్డిపరకు వరకు గల సకల చరాచరములందులోనూ నేను చూసి రామకృష్ణుల్ని నా నరజన్మ సఫలం చేసుకునే రోజు ఎప్పుడు వస్తుందో కదా అంటే, మొత్తం సృష్టి అంతా కూడా భగవన్మయంగా చూడడం, ఆ తేజోమయంగా దర్శించగలగడం ఎంత అపూర్వమైన స్థాయి అది.
అది గురుదేవులు చెప్తారు కదా, అది చిట్ట చివరి దశ. సాధనలు చేయగా 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 పండిపోయి నువ్వు వద్దన్న స్థితి వస్తుంది, వచ్చి తీరుతుంది. అప్పుడు లభించేటువంటి దివ్యాతి దివ్యమైన ఆనందం, ఆనందం, మహదానందం. అబ్బా, ఏమి అపూర్వమైన ఆనందం! అదే బ్రహ్మానందం. మనం ఏదో అవి ఇవి సంతోషంగా మనసుకి కొద్దిగా ఆనందం కలిగినప్పుడు ఆహా బ్రహ్మానందం అనుకుంటాం కదా, అది కాదు. అసలైన బ్రహ్మానందం అంటే అది. అద్భుతమైనటువంటి ఆ స్థాయి గురించి చెప్తున్నారు. ఆ స్థాయి నాకు ఎప్పుడు లభించి నా నరజన్మ సఫలమవుతుందో కదా ఆ రోజు ఎప్పుడో అని కోరుకుంటున్నారన్నమాట ఇక్కడ. ఆ విధంగా మనము కోరుకుందాం. ఇక 84వ శ్లోకానికి వెళ్తున్నాం. శ్రీరామకృష్ణ తవ దివ్య మహోవిలాసం సర్వత్ర వీక్ష పరమేణ ముదాపరీతః ప్రేమ ప్రకర్ష వివిశ సుదృఢం కరాభ్యాం శ్లిష్యామి మర్త్య మృగవృక్షశిలాః కదాను. ప్రేమ ప్రకర్ష వివిశ సుదృఢం కరాభ్యాం శ్లిష్యామి మర్త్య మృగ వృక్షశిలాః కదాను. శ్రీరామకృష్ణ తండ్రి, నీ పరమ దివ్య విలాసాన్ని అంతటా సమస్తమైనటువంటి ప్రదేశాల్లో అన్నిటా వీక్షిస్తూ ఉప్పొంగిన ప్రేమానందంలో వివసుడినై పరవశుడినై మనుషులను, పశువులను, వృక్షాలను, రాళ్లను కూడా ఆలింగనం చేసుకునే శుభదినం ఎన్నడో కదా. ఇంచుమించుగా పై శ్లోకంలో చెప్పినటువంటి భావమే ఇక్కడ ఇంకా వివరణాత్మకంగా చెప్తున్నారు. అదే భావము వదలలేదా మహానుభావుడిని ఈ శ్లోకంలో కూడా పొందుపరిచాడు ఆయన ఈ భావాన్ని. ఏమిటి? నీ పరమ దివ్య విలాసాన్ని అంతటా వీక్షించాలి. ఏం పదమండి విలాసం, విలాసం. సర్వమున్నతని దివ్య కళామయమంచు అని అంటాడు కదా. అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడ చూసినా లోపల అంతటా బయట నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆ పరమాత్మ తేజస్సు వేదం చెప్తున్నటువంటి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్తుంది కదా వేదం. ఆయన ఈ మహాసృష్టినంతా నిర్మించి సృష్టించి ఏం చేశాడో తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులోకి ప్రవేశించాడయ్యా. అబ్బా ఏం మాట అండి! అందులో తాను ప్రవేశించాడు, దానికొక స్థితిని కల్పించాడు, గతిని కల్పించాడు. లేకపోతే ఏముంది? సృష్టి యొక్క మొత్తం సమస్తమైన బ్రహ్మాండాలు, నక్షత్ర గ్రహ తారకలు, భూమండలం మొదలుకొని సమస్త జంతు జీవజాలము, స్థావర జంగమాలు అన్నింటికీ కూడా తాను ఆధారభూతుడిగా ఉండి తాను అందులో ప్రవేశించి తన చైతన్యాన్ని నిలబెడుతున్నాడు స్వామి, స్థితి కలిగిస్తున్నాడు కదా. అటువంటి భావనతో దివ్య పారవస్యంతో చెట్లు, రాళ్ళు, పుట్టలు, మట్టి వీటన్నింటినీ చూసినప్పుడు ఇదంతా కూడా పరమాత్మ మహిమే, పరమాత్ముడి శక్తితో నిండిపోయింది, పరమాత్మ యొక్క ఉనికితో ఉన్నది ప్రకాశిస్తోంది అనేటువంటి ఒక దివ్య భావన, దైవీ భావన, ఒక అవగాహన, ఒక అపూర్వమైనటువంటి ఆ చైతన్య భావన, ఆ చైతన్యం అన్నిట్లో ఉన్నది. జడశక్తిర్జడాత్మిక అని చదువుకుంటాం మనం లలితా సహస్రనామాల్లో. ఆ జడములో రాళ్లల్లో కూడా ఉన్నది, ఆ బండరాళ్లల్లో ఉన్నది, మట్టిలో ఉన్నది కూడా తల్లి చైతన్యమే, ఆ భగవంతుడు పరమాత్ముడి యొక్క విలాసమే, చైతన్యమే అనేటువంటి స్థాయికి ఒక సాధకుడు, భక్తుడు వెళ్ళగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా అన్నింటినీ, ఆ విలాసాన్ని, ఆ పరమాత్ముడి యొక్క శ్రీరామకృష్ణ, ఇక్కడ సాక్షాత్తు శ్రీరామకృష్ణుల పరబ్రహ్మ స్వరూపం కదా. కాబట్టి ఆయన్ని మించిన దైవం లేదు. ఆయనే అన్ని దైవాల్లో అన్ని రకాలుగా విరాజిల్లుతున్నాడు తండ్రి. కాబట్టి మనము ఆ ఎక్కడ చూసినా దానినే చూడగలగాలి. ఆ స్థాయి రావాలని మనమందరం కూడా నిజంగా ప్రార్థించాలండి. అంత అపూర్వమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ పరమదివ్య విలాసాన్ని అన్నిట్లో అంతటా వీక్షిస్తున్నప్పుడు ఏమవుతుంది? ఎందుకండి ఇప్పుడు ఒక దేవాలయానికి ఎక్కడెక్కడ నుంచో చెప్పులు కూడా లేకుండా ఎందుకు నడిచి వస్తున్నారు?
భక్తులు కేవలం వాళ్ళ కోరికలు ఏవో కోరుకొని తీరుతున్నాయి అనే విషయమే కాదు, ఒక మహదానందం, ఆ భగవత్ సందర్శనం వలన కలిగేటువంటి ఆ దివ్య అనుభూతి కోసం కదా వస్తున్నారు. ఈసారి ఆత్మీయులారా, భక్తులారా, మీరు ఒక్కసారి గమనించండి. ఎక్కడైనా సరే కూర్చొని దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ భక్తుల మొహంలో ఉండేటువంటి ప్రకటితమయ్యేటువంటి ఆ భక్తి భావాన్ని, ఆ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన సంతోషంతో నిండిపోయిన హృదయం ప్రతిఫలిస్తుంది చూడండి ఆ ముఖంలో. ఆహా, పొంగిపోతూ చూస్తూ ఉంటారు స్వామిని. ఎంత అద్భుతంగా ఉంటుందో వాళ్ళ మహాలలో ఆ భక్తి భావాన్ని చూడటం అనేది. కాబట్టి ఆ భక్తి భావం అంత అపూర్వమైనది. వివశులైపోతారు ఆ విలాసం వీక్షించడం అంటే చూడడం. భగవంతుడి దర్శనం కోసం ఎగబడము, ఇన్ని సేవలు, ఇన్ని ఆలయాలు, ఇన్ని విశేషాలు. అబ్బో ఎందుకు స్వామి ఇన్ని పెట్టాడు? స్థల పురాణాలు, క్షేత్ర మహత్యాలు వర్ణించు సాధ్యమా ఇవన్నీ? ఎందుకు? జన్మలు ధన్యం చేసుకోవడానికి. అబ్బా, అటువంటి ఆ విలాసాన్ని పరమదివ్య విలాసం అంతటా అన్నింటిలో వీక్షించాలి. గుడిలో, విగ్రహంలో ఆ స్వామి శక్తిని, స్వామి చైతన్యాన్ని, సౌందర్యాన్ని ఎలాగా వీక్షిస్తూ పరవశించిపోతున్నామో, సృష్టిలో ప్రతి అణువులో కూడా ఆ దివ్య చైతన్యాన్ని చూడగలిగే స్థాయి అత్యుత్తమమైనదన్నమాట. దీన్ని ఎలాగా? బ్రదర్ లారెన్స్ అనేటువంటి ఒక మహాత్ముడు, ఒక దేశంలో ఆత్మ జాగృతి చైతన్యం కలిగినటువంటి కేవలం వంటలు చేసే ఒక కుక్ ఆయన. ఈ విషయం నేను మిగతా పుస్తకాల్లో చదివాను. మన రామకృష్ణ మఠం ముద్రించినటువంటి ఒక దివ్యమైన పుస్తకము, ధ్యానము ఆధ్యాత్మిక జీవనం, యతీశ్వరానంద స్వామీజీ రాసినటువంటి పుస్తకంలో చెప్తారు. ఈయన ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. చెట్టు నుంచి ఒక ఆకు అలా రాలిపడిందంటండి. రాలిపడితే ఏముంది, మనం అందరం చూస్తాం, వెళ్ళిపోతాం కదా. ఆయన లోపల ఏదో కదలిక. అరే, అంటే ఈ ఆకు రాలిపోయింది, ఈ చెట్టుకు మళ్ళీ ఇంకొక ఆకు వస్తుంది ఖచ్చితంగా. మరి ఎవరు ఈ చెట్టు ఆకు చిగురించి మళ్ళీ ఆకు వచ్చేటట్లు చేసేటువంటి ఆ వెనక చైతన్య శక్తి ఉంది చూడండి. భగవంతుడో అమ్మవారో అఖండ చైతన్య శక్తితో, అది పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసకలింగం కాదు, 3 లింగాలు అదే, అన్నిటికీ అతీతము అదే కదా. స్త్రీమూర్తియుగాక అని చెప్పి భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది మనకు. ఆ విధంగా ఆయనకు ఆ చైతన్యం యొక్క ఉనికి అంటే అది పట్టుకున్నాడన్నమాట. అలా పట్టుకోవాలి సాధనలో మనం కూడా. ఆత్మీయులారా, అలా పట్టుకొని ఏమైంది, ఒక దివ్యత్వ స్థాయికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని అనుభూతి చెంది మనం పట్టుకుంటామో, మన మానసిక స్థాయి, బుద్ధి, హృదయము, మన ప్రజ్ఞ అంటారు దాన్ని, ఆ ప్రజ్ఞ అంతా కూడా ఆ దివ్య ప్రజ్ఞకి టచ్ అయిపోతుంది. టచ్ అయ్యి అపూర్వమైనటువంటి ఆ దీంట్లోకి వెళ్ళిపోయి మనం ఒక అద్భుతమైన ఆనందమయమైన స్థితిని అనుభవిస్తాం. అటువంటి స్థితిని ఇతను అనుభవించాడు. అపూర్వమైనటువంటి గురువుగా మారాడు, మాస్టర్గా మారాడు. ఎందరో ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అద్భుతంగా ఈ వృత్తాంతం మనకి ఆ పుస్తకంలో దొరుకుతుంది, చూడండి, చదవండి. అట్లాంటి దివ్యమైనటువంటి ఆ స్థితి రావాలి. ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో పట్టుకోగలగాలి, హృదయంలో నింపుకోగలగాలి, పరవశించిపోగలగాలి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారని ఒక మహా దివ్యమైన అపూర్వమైనటువంటి కవి అండి ఆయన రాసినటువంటి అనేక పద్యాలు. ఆయన రాసింది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆయన పేరే. కరుణశ్రీ అంటే ఒక అపూర్వమైన కరుణ రసాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి దీంతో రాస్తారు ఆయన. మొత్తం అన్నీ కూడా 2 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన రాసింది. అందులో ఒకటి చెప్తాను చూడండి. ఇది అంజలి అన్న పేరుతో వస్తుందన్నమాట. పుట్టబోయడి బుల్లి బుజ్జాయికై పొదుగు గిన్నెకు పాలు పోసి కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులు అలది పూల కంచాలలో రోలంబులకు రేపటి విందు సిద్ధపరచి ఎంత శ్రమనందుచుంటివో స్వామి. అంటే ఇక్కడ ఏంటంటే
పొట్ బుల్లి బుజ్జాయికి పొదుగు గిన్నెకి పాలు పోయడం అంటే ఒక ఆవులోనూ ఒక స్త్రీమూర్తిలోనూ ఒక క్షీరధారలు స్రవించేటువంటి ఒక గ్లాండ్స్ని సృష్టిలోనే నిర్మించేసేసాడు ఆయన. తర్వాత పుట్టబోయే సంతతికి ఆ యొక్క ఆహారం అందాలి, ఆహారం అక్కడ పెట్టేశాడు. ఎంత అద్భుతం అది. తర్వాత తెల్లవారకనే మొగ్గలలో రకరకాల రంగులు అద్దేశాడంట. ఈ సృష్టి మొత్తం చూస్తే మనం బయటకు వెళ్తే అండి రకరకాల పుష్ప సౌందర్యాలను చూసినప్పుడు పులకించిపోము. వివేకానంద స్వామికి ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడంతా కూడా ఆ ప్రకృతి వెనక ఉన్న పరమాత్మ గుర్తుకొచ్చేవాడు ఆయనకి. మనకు కూడా అలాగా రావాలి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అట్లాగా ఎంత అద్భుతంగా రాస్తాడో. తర్వాత ఏమైంది, కలికి వెన్నెలరు ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఒక పండు టాకు రాలిపోతూ ఉంటే దాని వెనుక ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని గుర్తించగలగాలి మనం. ఆకు రాలిపోతుందంటే ఒక కాల నియమం ప్రకారం రాలిపోతుంది, అది పండిపోయింది. దాని తర్వాత కొత్త ఆకు వస్తుంది. కలికి వెన్నెలలూరు చలువు దోసిళ్లతో లతలకు మారాకులు అలది. ఈ చెట్లకు ఈ లతలకు అన్నీ మారాకు వేయడం అంటారు. అంటే తర్వాత మళ్ళీ ఇంకొక ఆకు వస్తుంది, కొత్త ఆకు, చిగురు. దాన్ని ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ చేసి ఇంకా చెప్తాడండి, పనిమాల ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారములకు కీలు ఇచ్చి అంట. కీ ఇస్తే కానీ గడియారం నడవదు కదా, అలాగా కీ ఇచ్చే గడియారాలు ఉండేవి. ఇప్పుడు సెల్లులు రాకముందు అనుకోండి, అలాగా సెల్ అంటే గడియారంలో వేసుకునే చిన్న సెల్లు. అంతేకాదు, జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలను మామూలు మేరకు మడవలేక. అంటే మనం చెలీలి కట్ట అంటాం సముద్రం, అది నియమం పెట్టేశాడు స్వామి. అది దాటి బయట రాకూడదు. నువ్వు ఎంత సముద్ర ఘోష వినిపించినా, ఎంత మహాసముద్రం ఉప్పొంగుతున్నా కూడా నువ్వు ఇది రాకూడదు, దీన్ని దాటి చెలీలి కట్ట. ఈ చెలీలి కట్ట అన్న పేరుతో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన నవల కూడా రాశారు, అది వేరే సంగతి. అయితే ఇవన్నీ చేసి స్వామి నువ్వు ఎంత అలసిపోతున్నావో ఏమో కదా, ఈ పనులన్నీ నా దగ్గరికి రా, కొంచెంసేపు నా కుటీరంలో విశ్రాంతి తీసుకో అని కోరుతాడు ఆ కవిత. ఎంత అద్భుతమైన భావన చూడండి అక్కడ. భావన అంటే ఈ ప్రకృతిలో కనిపించేటువంటి అనేక విషయాల వెనక ఉన్నటువంటి పరమాత్మ స్పర్శని, పరమాత్మ ఉనికిని, పరమాత్మ యొక్క శక్తిని, చైతన్యాన్ని గుర్తించడం, అది అక్కడ ఒక మన సాధకుడిగా మనం పట్టుకోవాల్సిన అద్భుతమైన విషయము. కాబట్టి అన్నిట్లో నిన్ను చూడగలిగి వాటిని కూడా ఆలింగనం చేసుకోవాలి. అట్లో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని గుర్తించి మనము అపూర్వంగా దగ్గరికి తీసుకోవాలి. ఆ ప్రేమ తత్వం లోపల నుంచి రావాలి. ఆ అనుభూతి నాకు ఎప్పుడు వస్తుందో కదా అని కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతం. ఇక తర్వాత 85వ శ్లోకంలోకి వెళ్తున్నాం. పుణ్యశ్లోక శిఖామణేర్భగవతః శ్రీరామకృష్ణస్య సద్వార్తారూపిణి సర్వతః ప్రసృతమరే భాగీరథీ వారిణీ స్పర్శశ్చాచమనం చ పూజిన విధిశ్చ శీర్షనిర్మజ్జనం చ క్రీడా చ నితాంత శాంత్యనుభవశ్చోత్పత్స్యతే మే కదా. స్పర్శశ్చ ఆచమనం చ పూజిన విధిశ్చ శీర్షనిర్మజ్జనం చ క్రీడా చ నితాంత శాంత్యనుభవశ్చోత్పత్స్యతే మే కదా. క్లిష్టంగా ఉంది కదా ఈ శ్లోకం, అద్భుతంగా ఉంది చూడండి అర్థం. అంతటా వ్యాపించే పుణ్యశ్లోక శిఖామణి అయిన శ్రీరామకృష్ణుని యొక్క దివ్యత్వ గంగా ప్రవాహంలో నేను స్నానం ఆచరించి, పూజా విధులు నిర్వర్తించి, క్రీడించి నితాంత శాంతిని అనుభవించే శుభదినం ఎన్నడో కదా. సాధారణంగా పుణ్యశ్లోకులు అని అంటాం మనం కొద్దిమంది. భగవంతుడు ఎప్పుడూ పుణ్యశ్లోకుడే. అంటే ఎవరిని శ్లోకము అంటే స్తుతించడము, కీర్తించడము, ప్రశంసించడము, శబ్దం ద్వారా, భావన ద్వారా.
ఎవరిని కీర్తిస్తే మన పాప రాశి దగ్ధమైపోయి మనకి పుణ్యం వస్తుందో అటువంటి వాళ్ళు పుణ్యశ్లోకులు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ప్రతినిత్యము ఏకాదశిలో పర్వదినాన మొత్తం రామకృష్ణ మఠాలన్నింటిలో అపూర్వంగా మనం చెప్పుకునేటువంటి మంగళం ఇది. మంగళాశాసనం రామచంద్రమూర్తి యొక్క చిట్ట చివరిలో మనం చెప్పుకుంటాం చూడండి, ఎంత అద్భుతం అండి అది. అబ్బా అపూర్వంగా ఉంటుంది. ఇక్కడ రామచంద్రమూర్తిని స్వామిని పుణ్యశ్లోకుడు అని అన్నారు కదా, ఆయనే కదా ఈయన. మరి ఈయన పుణ్యశ్లోకుడే కదా. ఆ విధంగా పుణ్యశ్లోకుడు అంటే మన పాప రాశి దగ్ధమయ్యి ఆయన్ని కొలుచుకోవడం ద్వారా మనకి పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యశ్లోక శిఖామణి, అది మామూలు పుణ్యశ్లోకుడు కూడా కాదండోయ్, వాటన్ని పుణ్యశ్లోకులు అందరిలోకి తలమానికమైనటువంటి వాడు. అటువంటి శ్రీరామకృష్ణులు అనేటువంటి ఈ పుణ్యశ్లోక శిఖామణి యొక్క శ్రీరామకృష్ణుల యొక్క దివ్యత్వము అనేటువంటి గంగా ప్రవాహంలో నేను స్నానం చేయాలి. మామూలు స్నానం కాదు మనం చేయాల్సింది, ఆ దివ్యత్వం అనేటువంటి గంగా ప్రవాహం. అబ్బా ఏమి భావనండి ఇది. మామూలుగా స్నానం చేసి పూజ చేస్తాము, దాని ద్వారా వచ్చేటువంటి శాంతిని అనుభవిస్తాం కదా. ఏం స్నానం చేయాలి మనము? నిజంగా మనమందరం కూడా ఇట్లాంటి స్నానమే చేయాలి స్వామి తండ్రి. అబ్బా భలే భావం చూడండి. ఆ దివ్యత్వ గంగా ప్రవాహంలో స్నానం చేయాలంటే అంతటా వ్యాపించినటువంటి పుణ్యశ్లోక శిఖామణి అయినటువంటి రామకృష్ణుల యొక్క దివ్యత్వం అంటే ఆ భావనలో మనం మునిగిపోవాలి. దాని తర్వాత అలాంటి స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి. భలే ఉంది కదా. అలాంటి పూజను చేస్తే ఏం మనకు వస్తుందండి? క్రీడించి నితాంత శాంతిని అనుభవించే శుభదినము. అంటే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఫలితం కూడా చెప్తున్నారు చూడండి ఇండైరెక్ట్గా. ఆ నితాంత శాంతిని అనుభవించే శుభదినం ఎన్నడో కదా. ఎంత బాగుంది. భలే అద్భుతమైనటువంటి భావంతో ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకొని ఈ సర్గలో సాధకుడి ఆకాంక్షలు అన్నటువంటి ఈ సర్గలో చివరి శ్లోకంలోకి వెళుతున్నాము. ధారావాహిక రామకృష్ణ చరణ ధ్యానామృతాంభో నిధా వర్ధ్రీకృత్య శనైర్మమ మనః కర్పూర ఖండం యథా సాకల్యేన విలాప్య నిర్భిద పునర్యుత్థానహీనే పరే క్రీడిష్యామి కదాన్వఖండ పరమానందాత్మకే ప్రేమణీ సాకల్యేన విలాప్య నిర్భిద పునర్వ్యుత్థానహీనే పరే క్రీడిష్యామి కదాన్వఖండ పరమానందాత్మకే ప్రేమణి. అఖండ పరమానందాత్మకే ప్రేమణి. అబ్బా ధారావాహికమైన శ్రీరామకృష్ణుని చరణ ధ్యానం అనేటువంటి అమృత సాగరంలో నా మనస్సు కర్పూరంలాగా మెల్లమెల్లగా కరిగిపోవుగాక. ఎల్లలెరుగని పరిమితులు లేని ఆ దివ్య పరమానంద సాగరంలో పునరావృత్తి లేకుండా పూర్తిగా లీనమవుదునుగాక. ఇది కూడా ఎంత అద్భుతమైన భావన చూడండి, ఎంత బాగుందో. మామూలుగా ధ్యాన స్థితిని చెప్తారండి పతంజలి యోగ సూత్రాలలో, మిగతా అన్ని చోట్ల తైలవత్ అంటే ఒక తైలం పైనుంచి పోస్తే ధారగా ఎలా ఏ అడ్డు లేకుండా పడుతుందో, ధ్యానం అన్నది అంత ఆటంకములు లేకుండా నిరంతరాయంగా ఉండాలి. అది ఎలాగా? ఈ శ్రీరామకృష్ణుల యొక్క చరణ ధ్యానం అనేటువంటి అమృత సాగరం. అందులో నా మనస్సు కర్పూరంలాగా మెల్లమెల్లగా కరిగిపోవాలంట. అద్భుతమైనటువంటి ఈ భావము మహాభారతంలో పాశుపతాస్త్రం కోసం ఇంద్రగిరి మీద
అర్జునుడు తపస్సు చేసి చేసి ఈ అర్జునుడు తపస్సు చేసే సందర్భంలో పరమశివుడు అమ్మతో కలిసి కిరాతుడు రూపంలో రావడము, ఈ కిరాతార్జునీయం అన్న పేరుతో ఇది ఘట్టం సుప్రసిద్ధం. తర్వాత ఇద్దరికి యుద్ధం జరగడము, ఎవరు ఈయన కిరాతుడి వేషంలో వచ్చాడు మహాశివుడు, ఇద్దరికి అర్జునుడికి ఆ బోయవాడికి యుద్ధం జరుగుతుంది. భలే ఉంటుందండి అదంతా కూడా. ఆ యుద్ధము ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే, చిత్రమేమో గురిపెట్టిన మా బాణమ్ములు మాయమాయే, విధి విలాసమేమో పెట్టిన గురి వట్టిదాయే, అస్త్రములే విఫలమాయ శస్త్రములే విఫలమాయ అన్నీ విఫలమైపోయాయంట ఆయనకి, అస్త్రశస్త్రాలు అన్నీ కూడా. అసలు బాణం దిగిపోతే బాణం రాదు. భలే ఉంటుంది అసలు. అది ఒకసారి మనము దీంట్లో కూడా చెప్పుకుందాము కిరాతార్జునీయం అన్నది. అయితే ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక ఈ యుద్ధము, ఈ మనిషి ఏందబ్బా ఈ కిరాతుడు బోయవాళ్ళలాగా ఉన్నాడు, ఇంత శక్తి చూపిస్తున్నాడు, ఇదేంటి ఇంత తోచకుండా ఆయన గాంధీవంతో శివుడి తల మీద కొట్టబోతాడు ఆ విల్లుతో. అబ్బా భలే అద్భుతమైనటువంటి వర్ణన అక్కడంతా జరుగుతుంది మనకి. అప్పుడేమవుతుంది, ఇద్దరికి ముష్టి యుద్ధం జరుగుతుందండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, అర్జునుడికి అపూర్వమైనటువంటి ఆ మహాశివుడి స్పర్శ వల్ల ఆ దివ్యత్వం రావడం కోసం, ఆ దివ్యత్వాన్ని ప్రసరింపజేయడం కోసం. గురు మహారాజు ఏ విధంగా అయితే కంటి చూపు ద్వారా, స్పర్శ ద్వారా, వెన్నుపూస నిమరణ ద్వారా, వేలితో నాలుక మీద బీజాక్షరాలు రాయడం ద్వారా, ఒక సంకల్ప మాత్రం చేత ఒక దివ్య అపూర్వ అలౌకికమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసేవారో, ఆ విధంగా ఈ యుద్ధంలో తనలో శక్తిని, ఆ దివ్య శక్తిని అర్జునుడిలోకి చొప్పిస్తున్నాడు, ప్రసరింపజేస్తున్నాడు మహాశివుడు. ఎందుకంటే జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయం వరించాలి, అపూర్వమైన పరాక్రమం చూపించాలి కదా తండ్రి. అది ఇంకా అద్భుతం. అసలు మొత్తం యుద్ధం చేసిందంతా అక్కడ శివుడే, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే కిరాతుడి వేషం పోయి శివుడు ప్రత్యక్షం అవుతాడో అక్కడ, అప్పుడు ఈ అర్జునుడు ఒక దండకం చదువుతాడండి. మన తెలుగు నన్నయ్య భారతంలో అపూర్వంగా ఉంటుంది. అందులో కొద్ది భాగాన్ని చెప్పుకుందాం, అది ఇక్కడ మనకి సమన్వయం అవుతుంది. అందుకని యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియ, ఇలా మొదలవుతుంది. ఇది చాలా పెద్దది కాబట్టి కొద్దిగా చెప్పుకుందాం దీనికి తగినట్లుగా. యతాత్ముల్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయా భవ్యసేవ్యా భర్గా భట్టారకా భార్గవాగస్య కుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానా లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణ సంఘంబున్ సిద్ధచారణో ఉరగేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర సుర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపుమో కారుణ్యమూర్తి నమస్తే నమస్తే అని వస్తుంది చివర. ముందు ఇంకా భలే అద్భుతంగా ఉంటుంది ఈ దండకం. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే, నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంతకారులు. ఏమి భావం తెలుసా అండి? ఒక దీపం పెట్టుకొని ఆ కాంతితో చీకటి పోయినట్లుగా ఆ నిర్మలమైన జ్ఞానము అనేటువంటి దీప కాంతితో నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసారం అనేటువంటి మాయ, అంధకారము అనేటువంటి దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు జితక్రోధ రాగాది దోషులు, జయించబడినటువంటి ఆ రాగము ద్వేషము క్రోధము ఇవన్నీ జయించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతి, దీనికోసం తీసుకున్నాం దాన్ని. అంటే ఒక ధారానుభూతి అంటే అది ఎడతెగకుండా వస్తోందంట ఆ ధ్యాన స్థితి.
నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంతకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ భవత్ పాద పంకేరుహ ధ్యానం, నీ పాదాలు ధ్యానించడము అనేటువంటి భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్, ఆ అమృతత్వంతో నిండిన ఆ పాదాలని ధ్యానించడం అనేటువంటి ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై. ఆ పద ప్రయోగం చూసారా, ఆ ధారానుభూతితో అనుభూతి చెందేటువంటి ఆ ధ్యాన స్థితి ఎడతెగకుండా ఉండడం వల్ల తృప్తులై నిత్యులై, అంటే వాళ్ళ ఆ తృప్తి మహాతృప్తిని అనుభవిస్తూ నిత్యులైపోయారు, అంటే అమరత్వాన్ని పొందారు, శాశ్వతలైపోయారు. అబ్బా ఏం అద్భుతం అండి ఆ భావం అక్కడ. కాబట్టి ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే, మొట్టమొదటే ధారావాహికమైన శ్రీరామకృష్ణుని చరణ ధ్యానము అనేటువంటి అమృత సాగరము, దీనికోసం చెప్పుకున్నాము మనము ఈ శివదండకంలో ఉన్నటువంటి అర్జునుడి స్తుతి. అక్కడ ఆయన కోరుకున్నటువంటి కోరిక ఆ యొక్క మహాత్ములు సాధకులు తపశ్శక్తి సంపన్నుల యొక్క స్థితి, ధారానుభూతి. ఆ ధార మనము కొద్దిసేపు పూజ చేస్తాము, ధ్యానం చేస్తాము, మనం కూడా ఏం తక్కువనా, కానీ మళ్ళీ మనము ఈ లంపటాలలో లౌకికం దీంట్లో పడిపోతాము. అలా కాకుండా మనలో ఒక భాగము ఈ పనులు నిర్వర్తించుకుంటున్న అంతరాలలో ఈ స్ఫురణ, ఈ ధ్యానము, ఈ భగవత్ స్పృహ ఇది సాగుతూ ఉండాలి. ఇది ఏం చెప్తారంటే నిరంతరం అనింధన మేధమానే అని చెప్తారు. అంటే అంతరంగంలో నిరంతరాయంగా అగ్ని లేనటువంటి ఒకానొక తీవ్రమైనటువంటి జ్వాల రగులుతూ ఉండాలి, ఆ ధార కొనసాగుతూ ఉండాలి. ఏం అద్భుతం అండి. సాధనలోకి దిగాలే కానీ ఆ లోతుల్లోకి ఆ అనుభూతిని అది ఎలా పొందాలో పొందినటువంటి వాళ్ళు అనుభవించిన వాళ్ళు అందించేటువంటి అనేక విషయాలని గ్రహించినప్పుడు అద్భుతంగా మనం కూడా ఆ స్థితిలో వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవించి తీరుతాము. ఆత్మీయులారా, మనకందరికీ అటువంటి ధారానుభూతిని ప్రసాదించమని, ఆ దివ్యానంద స్థితికి మనల్ని తీసుకువెళ్ళమని గురుదేవుల్ని వేడుకుందాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.